టీటీడీ చైర్మన్ గారు భార్య ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది అంటూ దాదాపు 15 నుంచి 20 రోజులు క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ, బైబిలు, అన్యమతం మీద 15-20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. ఇంకా కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు బాగా వదులుతూ ఉన్నాయి. ఇట్లా పోను మళ్ళీ లూలు బ్యాక్ టు ఏపీ. లూలు అధినేత యూసుఫ్ అలీ, ఆయన ఒక ముస్లిం. చెన్నైలో అనుకుంటా లులు మార్కెట్లో కొంతమంది నమాజ్ చేస్తూ ఉంటే వాళ్ళు టోపీలు పెట్టుకున్నారని, నమాజ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది బీజేపీ మూకలు అక్కడికి వెళ్ళి అల్లరి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ బ్యాక్ టు ఏపీ లూలు అని చెప్పి ఈరోజు ఒక పత్రిక రాసింది. మరి 100,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్న యూసుఫ్ అలీ రేపొద్దున పరిశ్రమలు స్థాపించిన తర్వాత వాళ్ళు నమాజులు చేస్తున్నారని, టోపీలు పెట్టుకున్నారని, వాళ్ళు ఖురాన్ చేత పట్టుకున్నారని చెప్పి, వాళ్ళు ముస్లింలు అని చెప్పి, ఇస్లాం అని చెప్పి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు, కూటమి పార్టీలు మాల్ దగ్గరికి వెళ్ళి గోల చేస్తే పరిస్థితి ఏంటి? దీని మీద కూడా చంద్రబాబు నాయుడు